ఇంటర్నేషనల్కి వెళ్ళి వచ్చి మెడల్స్ తీసుకొచ్చారు కదా తెలంగాణకి. సో ఇది తీసుకొచ్చిన తర్వాత మీ రిలేషన్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమన్నారా? మీరేమన్నా సచిన్ అనుకుంటున్నారా, విరాట్ కోహ్లీ అనుకుంటున్నారా కొట్టడానికి, ఏమైనా మెడల్స్ కొట్టడానికి? ఏదో అల్ల డబ్బా స్పోర్ట్. అంటే ఇప్పటి వరకు పేరెంట్స్కి ఎంత ఖర్చు ఉండొచ్చురా? ఆల్మోస్ట్ ఒక 2.5 crores దాకా అయిందన్న. డాడీ మొత్తం ఏదైతే సేవింగ్స్ చేసుకున్నారో ఇల్లు కానీ ఏదైతే అమౌంట్ ఇక్కడ మొత్తం మాకే పెట్టేశారు డాడీ. 2.5 crores. మా డాడీకి ఇష్టమైన పొలం కూడా అమ్మేసుకున్నాం అన్న. మీరు ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వచ్చారు కదా, అంటే ఈ స్టేజ్కి రావడానికి మీకు ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసిరారా? మాగంటి సునీత మ్యామ్, మాగంటి గోపీనాథ్ సార్ వాళ్ళ వైఫ్. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత, మొత్తం ఓడిపోయిన తర్వాత అసలు ఏంటి మా ప్రాబ్లం ఏంటి మొత్తం విన్నారు. నేను చేస్తానమ్మా అని ఒక మాట ఇచ్చారు మేడం. మమ్మీని డాడీని పిలిపించారు. వెంటనే 5 lakhs ఇవ్వడం జరిగింది మేడం. 5 lakhs ఇచ్చిందా? అది ఓడిపోయిన తర్వాత? అంటే ఎప్పుడు ఇచ్చింది ఓడిపోయిన తర్వాత? అంటే ఓడిపోయిన నెక్స్ట్ డే 3-4 days తర్వాత ఇచ్చేసింది అన్న. సో ఒకవేళ మాగంటి సునీత హెల్ప్ చేయకపోతే మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ హెల్ప్ చేయకపోయింటే మేము అక్కడే స్పోర్ట్స్ క్విట్ చేసేవాళ్ళము. నమస్తే తెలుగు ప్రజలకి. చిన్న వయసులోనే నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళి ఐస్ స్కేటింగ్ చేసి తెలంగాణకి మంచి పేరు తీసుకొచ్చిన చిన్నారులతో మనం ఉన్నాం. నమస్తే అన్న, నా పేరు విష్ణు. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సెయింట్ మేరీస్ కాలేజ్లో. మా నాన్న హెడ్ కానిస్టేబుల్, మా నాన్న పేరు వచ్చరికి రంగస్వామి, అమ్మ ఎం కోటేశ్వరి. సో ఈ స్పోర్ట్స్లో ఎలా నేను వచ్చానంటే, స్టార్టింగ్ నేను చిన్న లైక్ ఏజ్ ఆఫ్ 11 ఉన్నప్పుడు నాకు ఈ స్పోర్ట్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఫాదర్ని అడిగారు ఈ స్పోర్ట్ గురించి చేయాలా వద్దా అని. అంటే నాన్న ఒక ఆల్మోస్ట్ 6-7 months దాకా వద్దని చెప్పారు. పట్టుబట్టి నేను ఇప్పుడు స్పోర్ట్స్లోకి వచ్చాను. సో మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ నేను ఇప్పుడు నేషనల్ ప్లేయర్ దాకా అయ్యాను. సో ఇప్పుడు మెడల్స్ చాలా ఉన్నాయి, కానీ దాని తర్వాత చూద్దాం ఏమొద్దని ఫాదర్ కూడా వద్దన్నారు. ఇప్పుడు కూడా నాన్నకి ఫీలింగ్ ఏమొస్తుందంటే ఇంకా ఆపేద్దామని ఆ థాట్ వరకు వెళ్ళారు నిన్న. సో అది నడుస్తుంది ప్రజెంట్ అయితే. నమస్తే అన్న, నా పేరు వైష్ణవి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెయింట్ మేరీస్ కాలేజ్లో చదువుతున్నాను. నేను మా అన్నయ్య తమ్ముడు స్కేటింగ్ స్టార్ట్ చేసిన 3 yearsకి స్టార్ట్ చేశాను. సో బేసికలీ రీసెంట్గా నాకు కూడా నేషనల్ మెడల్ వచ్చింది. ఖేలో ఇండియాలో బెస్ట్ ఇచ్చాను. సో అప్కమింగ్ ఈవెంట్స్కి ట్రైనింగ్ చేసుకోవాలి, బాగా పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నాను. సెయింట్ మేరీస్ కాలేజ్లో జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. మాకు ఫస్ట్ ఐస్ ఇంట్రడ్యూస్ చేసింది మొహమ్మద్ అబ్దుల్ కదీర్ సార్. ఆయననే మాకు ఐస్ ఇలా ఒలింపిక్లో ఉంది స్టార్ట్ ఇదే అని చెప్పారు మాకు. ఇంకా ఆయన వల్లనే రోలర్లో కూడా స్టార్ట్ చేసాము. రోలర్లో కూడా బాగా ఈవెంట్స్ కూడా వచ్చాయి. అలానే ఐస్లో కూడా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అవుతున్నాము. అసలు మీకు ఫస్ట్ టైం ఎప్పుడు ఈ స్కేటింగ్ చేయాలనిపించింది? దీనిపైన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అదే అన్న, బేసిక్గా నేను నార్మల్గా దీనికి ముందు క్రికెట్ ఆడేవాడిని నార్మల్గా. దానిపైన ఇంట్రెస్ట్ చాలా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. కానీ ఏంటంటే డాడీకి ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. అందులో పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి, మనకు అంత అమౌంట్ పెట్టలేము అని. సో నేను బేసిక్గా ఇక్కడ మన కింద గ్రౌండ్లో చూసేవాడిని స్కేటింగ్, పిల్లలు ఆడుతూ నేను కూడా నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఆడాలి, నాకు ఇది ఎలా ఉంటుంది, స్పోర్ట్ ఎలా ఉంటుంది అంటే క్రికెట్ కన్నా బాగుంటుందా, ఎలా ఉంటుంది అని డాడీతో అలా ఫైట్ చేసి అలా వెళ్ళిపోవడం జరిగింది. నా వెనకాల చెల్లి తమ్ముడు వచ్చారు. అలానే చాలామందికి ఐస్ స్కేటింగ్ అంటే తెలియదు కదా, అంటే ఒకసారి దాని గురించి మీరు చెప్పండి. ఐస్ స్కేటింగ్ అంటే నార్మల్గా అన్న ఐస్ పైన చేసే స్పోర్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ స్కేటింగ్లో మనకి ఐస్ పైన చేసే స్పోర్ట్స్ ఒక 7-8 sports ఉన్నాయి. అందులో షార్ట్ ట్రాక్ అనేది ఒక స్పోర్ట్ అనమాట. నేను చేసే స్పోర్ట్ వచ్చేసరికి టెక్నికల్గా ఉండాలి, చాలా పేషెన్స్గా ఉండాలి, ఇంకా మెయిన్ అంటే ఎండ్యూరెన్స్ ఉండాలి. మన బాడీలో ఎంత ఎండ్యూరెన్స్ ఉంటే మనం అంత చేయగలం. ఐస్లో మనం ట్రైనింగ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, ఇంజరీస్ కూడా చాలా అవుతుంటాయి. ఇక్కడ తగలడం కావచ్చు, ఒకవేళ తగిలిందనుకో కోసుకుంటుంది, బాగా కట్ అయిపోతుంది ఒకేసారి. సో చాలా గట్టి స్పోర్ట్, చాలా నిదానంగా ఆడాలి, టెక్నికల్గా ఆడాలి, లేదంటే ఈవెంట్ పోతుంది. సో బేసికలీ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అందరికీ తెలిసిందే. సో ఆఫ్టర్ ఇంటర్నేషనల్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్, మళ్ళీ వరల్డ్ గేమ్స్, తర్వాత ఒలింపిక్స్. సో బేసికలీ ఎవ్రీ స్పోర్ట్లో ఉండేదే. సో ఐస్ స్కేటింగ్ కూడా అంతే. సో మా స్పోర్ట్స్లో ఈవెంట్ వచ్చేసి 500 meters, 1000, 1500 meters, మెన్స్ రిలే, ఉమెన్స్ రిలే, మిక్స్డ్ రిలే. సో ఇవి ఈవెంట్స్ అనమాట. సో ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఆడతారు. 500, 1000, 1500లో
ఎవరి సొంతంతో వాళ్ళు రేస్ చేయాలి. కింద పడితే మాత్రం ఈవెంట్ పోయినట్టే. మిక్స్డ్ రిలే, ఉమెన్స్ రిలే, మెన్స్ రిలే అనేవి 2 men 2 women కలిసి మిక్స్డ్ రిలే ఆడతారు. మెన్స్ రిలేలో 4 men ఉంటారు, ఉమెన్స్ రిలేలో 4 women ఉంటారు అనమాట. అవి కూడా టైమింగ్ బేస్డ్ ప్లస్ ఈవెంట్ బట్టి ఉంటుంది అనమాట. సో టెక్నికల్ స్పోర్ట్స్ ఇది, పేషెన్స్ చాలా కావాలి, ఓపికతో ఆడాలి, చాలా మైండ్ పెట్టి ఆడాలి, స్కిల్స్ ఎక్కువ ఉండాలి, స్ట్రెంగ్త్, ఎక్స్పీరియన్స్. కూడా చాలా డిఫరెన్స్. అంటే ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కదా, ముగ్గురికి ఈ గేమ్ ఆడాలని ఎందుకు అనిపించింది? బేసికలీ ఇది యూనిక్ స్పోర్ట్స్. అందరూ వస్తారు చూడ్డానికి బాగుంటుంది, అరే వీల్స్ కదా, బ్లేడ్ కదా, వింతగా ఉంది చేయడం, వాళ్ళు దాని మీద పరిగెత్తుతున్నారు, అది వింతగా ఉంటుంది. దాంట్లోకి వచ్చిన తర్వాత చాలామంది ఉండరు. ఆ ఫైనాన్షియల్ సఫరింగ్ కానీ, తర్వాత ఆ దెబ్బలు కానీ, ఆ ఫిట్నెస్ అని, మార్నింగ్ లేవడం నార్మల్గా ప్రతి స్పోర్ట్లో ఉంటుంది. బట్ స్కేటింగ్ అనేది డిఫరెంట్, యూనిక్ స్పోర్ట్. అందుకనే మాకు అది కనిపించడమే యూనిక్గా కనిపించింది. సో దీనికి రావడం అది కూడా ఒక రీజన్. ప్లస్ ఇండివిజువల్ స్పోర్ట్స్, ఇప్పుడు టీమ్ స్పోర్ట్స్ అనుకోండి, టీంకి ఈక్వల్గా ఒకళ్ళు ఆడితే ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళ వల్ల మళ్ళీ ఇంకోళ్ళు బ్లేమ్ అవ్వడం. ఇండివిజువల్ మన సొంత పవర్తో గెలిచే స్పోర్ట్ ఇది. సో అందుకనే అది కూడా ఒక పాయింట్ అనమాట. ఇప్పుడున్న మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకరిని స్పోర్ట్స్లోకి పంపించడానికే చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తారు, కానీ మీ ముగ్గురిని అసలు ఎట్లా పంపించారు? ముఖ్యంగా అయితే మా నాన్న కూడా డాడీకి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అంటే డాడీ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాడు. సో నన్ను ఒక్కరిని యాక్చువల్లీ నేను ఒక్కరిని చేసేవాడిని, మధ్యలో చెల్లి తమ్ముడు వచ్చారు. వీళ్ళకి కూడా లైక్ నేను కూడా ఆడతా అని చెప్పి నాన్నని రిక్వెస్ట్ చేస్తే నాన్న కూడా చిన్నప్పుడు ఆ థాట్ ఉండేది కదా, నేను కూడా ఆడితే బాగుంటుంది, నేను కూడా ఒక ఇండియన్ టీంలో ఉంటే ఒక ఏదైనా గేమ్లో. సో ముగ్గురిని ఆడిపిద్దామని డాడీ థాట్ వచ్చిందనమాట, అప్పుడే వచ్చింది. సో ఇప్పుడు ఇలానే కంటిన్యూ అవుతున్నాం. ముగ్గురం ఎవరిలో ఒకరు ముగ్గురం ఎలా ఏంటంటే వింటర్ ఒలింపిక్స్ ఆడాలి, మా మెయిన్ గేమ్ అనమాట, మెయిన్ ఆ థాట్. ఇప్పుడు ఆల్రెడీ మేము మిస్ అయిపోయాము, ఆల్రెడీ ఓపెన్ సెరమనీ అయిపోయింది ఆల్రెడీ. సో మళ్ళీ 2031లో ఉంది, మళ్ళీ దానికోసం ప్రయత్నం అంతే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ముగ్గురు స్పోర్ట్స్లోకి వచ్చారు కదా, అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయలేదు ఇప్పటివరకు? ఎలా అంటే అన్న ఫ్యామిలీ ముఖ్యంగా ఏంటంటే నార్మల్గా మనకి ఈ స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఏంటంటే చుట్టాల నుంచి ఎక్కువ ప్రెజర్ వచ్చాయన్నమాట. ముగ్గురు ఎందుకు ఒక్కరికి చెప్పడం చాలా ఇబ్బంది అవుతుంది. నాన్న వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్, అమౌంట్ కూడా అంతంత మాత్రమే వస్తుంది. అది కాకుండా కాలేజ్ ఫీజు అని, మళ్ళీ స్కేటింగ్లో మళ్ళీ ఫీజు అని, ఎక్విప్మెంట్స్ కానీ అక్కడికి సగం అమౌంట్ అయిపోతుంది. మళ్ళీ ట్రావెలింగ్ కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అటుపక్క నుంచి చాలామంది ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఎందుకు ఒక అబ్బాయి ఆడడమే ఎక్కువ గొప్ప, ముగ్గురు అవసరమా, ఇప్పటికి కూడా అంటారు ఆపేయచ్చు కదా, ఆపేస్తే మంచిది కదా, మీకు మంచిది మాకు కూడా మంచిదే. అంటే ఇంత ఇబ్బందులు ఫేస్ చేస్తూ కూడా అంటే మీ పేరెంట్స్ ఎట్లా పంపించారు? అది మొత్తం గెలవాలన్న, గెలిస్తేనే అన్న వచ్చేది. మా డాడీ ఒకటే గెలవాలి, ఒకటే చెప్తారు, అందరికి అది గేమ్, మనకి లైఫ్. ముగ్గురం ఉన్నాము, ముగ్గురు ఇండియాకి పేరు తేవాలి. ఒక తెలంగాణ స్టేట్ నుంచి, ఒక తెలంగాణని, ఇండియాని రిప్రజెంట్ చేసేది మన ముగ్గురమే. మీరు ముగ్గురు ఒక లెవెల్లో ఉండాలి, ఇండియాకి రిప్రజెంట్ చేయాలని మా డాడీ ఒక్కటే మాట చెప్తారు. కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మైండ్లో ఇండియా పెట్టుకో, గెలుస్తావు అంతే. ఫస్ట్ ఒప్పుకోలేదు అన్న, హానెస్ట్గా మా పేరెంట్స్ అసలు ఇంట్రెస్టే లేదు నన్ను భరతనాట్యం, సంగీతం అని. నార్మల్గా ప్రతి తెలుగు ఫ్యామిలీలో ఇండియాలో ఉండే థింగ్ అది. సో నేను ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఫ్రెండ్స్, మమ్మీ ఫ్రెండ్స్ కానీ, డాడీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తూ, మీరన్నా చెప్పండి, నన్ను స్పోర్ట్స్లో చేర్పించట్లేదు, అన్నయ్యని తమ్ముడిని స్పోర్ట్స్లో చేర్పిస్తున్నారు. సో అలా 2-3 years నేను ఫైట్ చేసి ఫైనలీ వన్ డే డాడీ RSFI రోలర్ నేషనల్స్ చూసినప్పుడు, అరే వీళ్ళకంటే ఇంకా బాగా చేయగలుగుతుంది కదా నా కూతురు, మంచి ఫిట్నెస్ ఉంది. సో దానివల్ల డాడీ నెక్స్ట్ డే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి చేర్పించారనమాట. ఒకవైపు స్పోర్ట్స్, ఇంకోవైపు ఎడ్యుకేషన్, ఈ రెండింటిని మీ ముగ్గురు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? రీసెంట్గా నేను ఖేలో ఇండియా లైక్ 20కి ఈవెంట్ స్టార్ట్ అయింది. నాకు అదే డే నాకు సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. సో నేను వాళ్ళకి మెసేజ్ చేశాను, సారీ సార్ నేను ఇట్లా రాలేకపోతున్నాను, నేను 3-4 ఎగ్జామ్స్ మిస్ అవుతానని చెప్పాను. సో నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు, నేను 10th ఎగ్జామ్ కూడా 1 week నుంచి ప్రిపేర్ అయ్యి నేను రాసిన రోజులు కూడా ఉన్నాయి. ఈవెన్ 11, 12 ప్రతిసారి ఈవెంట్స్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్కి 1 week ముందు లేదా ఎగ్జామ్ టైంకి కూడా ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ అబ్సెంట్ అయిపోయి మళ్ళీ రాసుకొని పాస్ అవ్వడం చేశాను అనమాట రీసెంట్గా. అంటే మీరు ఇట్లా స్పోర్ట్స్కి వెళ్తుంటే
టీచర్స్ కానీ ఆ టైంలో మిమ్మల్ని ఏమనలేదా? అంటే 10th క్లాస్లో అన్నారు, అంటే మీ అబ్బాయి 10th క్లాస్ అవుతున్నాడు, ఫెయిల్ అయిపోతాడు అంటే. అసలు ఆల్మోస్ట్ వెళ్ళలేదు నార్మల్గా స్కూల్కి, అసలు వెళ్ళకుండా మొత్తం స్కేటింగ్ పైన ఫోకస్ చేశాను. వాళ్ళు చాలా లైక్ అంటే భయపడరు అనమాట, ఎందుకంటే ఒక ముక్క చదువుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్మోస్ట్ 8 months స్కేటింగే చేస్తున్నాను అంటే. వాళ్ళు కూడా అటుపక్క కాల్స్ వస్తున్నాయి అనమాట, లైక్ ఏంటి అబ్బాయి రావట్లేదు అని. ఇంకోటి టీచర్స్ కూడా పాజిటివ్ గా చెప్పారు, నెగిటివ్ గానే చెప్తారు. స్పోర్ట్స్ ఏముంది, ఇంకా స్పోర్ట్స్ లో ఎవరు ఆడుతున్నారు ఈ టైంలో అంటే ఎక్కువ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కాదు. కొంతమంది స్టడీస్ లోనే ఎక్కువ ఉంది అని చెప్పి నెగిటివిటీ కూడా ఎక్కువ పెంచేవారు. అంటే చదువుకుంటేనే లైఫ్ ఉంటుంది, స్పోర్ట్స్ అయితే ఉండదని చెప్పేసి. కానీ కొంతమంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చాలామంది స్పోర్ట్స్లో రానికుండా లైక్ టీచింగ్ ఫీల్డింగ్కి వెళ్ళిన చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్తారు ఎంత కష్టం వచ్చినా మీ ఫాదర్ పెడుతున్నారు కాబట్టి మీరు ప్రయత్నించాలి అంతే, మీరు మెడల్ తీసుకురావాలి అంతే. ఎందుకంటే మా టైంలో మాకు అవ్వలేదు, మీకు అవుతుంది. సో నేను గుడ్ ఇన్ స్టడీస్ అన్న, లైక్ స్పోర్ట్స్ స్టడీస్ నేను ఎలా కష్టపడైనా మేనేజ్ చేసుకుంటాను. నాకు స్టడీస్లో కూడా మార్క్స్ కావాలి. నా ఫ్రెండ్స్ టాప్ చేస్తున్నారు, నాకు స్కోరింగ్ తగ్గిపోతుంది, ఆ బాధ ఉంటుంది. ఇంకా నేను టాప్ చేయడం అయితే అది కష్టం. బట్ నేను క్లెవర్ స్టడీస్లో, నేను రెండు బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. నాకు ఇంటర్లో నా జూనియర్ కాలేజ్ సెయింట్ మేరీస్లో కానీ 10th కానీ టీచర్ సపోర్ట్ చేశారు. డిగ్రీకి వచ్చేసరికి నాకు అలవాటు అయిపోయింది నా సొంతంగా చదువుకోవడం. కానీ ఇప్పుడు డిగ్రీలో మొన్న రీసెంట్ ఖేలో ఇండియాకి వెళ్ళడం వల్ల 5 backlogs అయితే పడ్డాయి, సబ్జెక్ట్స్ రాయలేదు. సో ఈ 5 backlogs పడ్డప్పుడు అంటే ఫెయిల్ అయిపోయినప్పుడు ఇంట్లో మమ్మీ ఏమన్నది? మమ్మీ డాడీ ఏమన్నారు వాళ్ళు? ఒకటే అంటారు, సింపుల్ ఒకటే మాట అంటారు, ఇప్పుడున్న ఏజ్ కావాలంటే తర్వాత రాదు, ఎగ్జామ్ తర్వాత కూడా రాసుకోవచ్చు. నా తోటి వాళ్ళు ఇంకా 4-5 సబ్జెక్టులు పోయిన వాళ్ళు ఉన్నారు అంత చదువుకొని కూడా, అలా చెప్తారమ్మ. అదే అన్నాను, అప్పుడు మనకి ఏజ్ ఒకసారి పోతే రాదా, డిగ్రీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇంకోటి ఇంకా మేము వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు మాతో పాటు బుక్స్ క్యారీ చేసుకొని అక్కడ చదువుకుంటూ ఆన్లైన్ క్లాసెస్ వినుకుంటూ అలా మేనేజ్ చేసుకునేవాళ్ళు. ఓకే, అంటే అక్కడికి పోయిన తర్వాత కూడా మీరు చదువు అనేది వదలలేదు? మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం కొంతమంది అయితే ప్రాక్టీస్ అయిపోగానే, మాతో ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ అయిపోగానే పడుకుంటారు, తినేసి పడుకుంటారు. మేము అలా కాకుండా స్టడీస్ కూడా చదువుకొని మళ్ళీ ఎగ్జామ్స్ అని అంటే మళ్ళీ ఎగ్జామ్ చదువుకొని మళ్ళీ స్పోర్ట్స్ కూడా మేనేజ్ చేసుకుంటే అలా పైకి. ఒక డేకి మాకు ఆల్మోస్ట్ ట్రైనింగ్ వచ్చేసరికి చాలా గట్టిగా ఉంటుంది అనమాట. మార్నింగ్ 4కి లేసేసి 4 నుంచి 10 దాకా ఉంటుంది, ఈవినింగ్ 5 నుంచి 9 దాకా ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 10 hours మేము ఆన్ ఫీల్డ్లో ఉంటాం. మధ్యలో ఒక 2 hours చేస్తుంటే చదువుకోవడం ఇవన్నీ చేస్తుంటాం. రెస్ట్ తీసుకోము అంటే ట్రైనింగ్ లేకపోతే చదువు. పడుకుంటే ఎక్కువ మేము పడుకుంటే 6 hours కంటే ఎక్కువ పడుకోము. నార్మల్గా 8 hours ఒక అథ్లెట్కి 8+ hours స్లీప్ ఉండాలి, కానీ మేము దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాం అనమాట. మీరు ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వచ్చారు కదా, అంటే ఈ స్టేజ్కి రావడానికి మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసిరారా? సో 3 years బ్యాక్ రమణాచారి సార్ రిటైర్డ్ IAS ఆఫీసర్, సో ఆయన అన్నయ్యకి సపోర్ట్ చేశాడు. లైక్ నేషనల్స్ వెళ్ళాలి అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్, అప్పుడు అసలు రూపాయి లేదు చేతిలో, ఇంకా వెళ్తేనే కాంపిటీషన్ అన్నట్టు, ఆయన ఇస్తేనే ఆడేటట్టు ఉండేది. సో అప్పుడు మమ్మీ వెళ్ళారు, మమ్మీ ఇంకా అన్నయ్య ఇద్దరు వెళ్తే అప్పుడు ఇచ్చారు, అప్పుడు హెల్ప్ చేశారు. ఇప్పుడు సునీత మ్యామ్ రీసెంట్గా తమ్ముడికి సపోర్ట్ చేశారు. సునీత అంటే ఎవరు? మాగంటి సునీత మ్యామ్, మాగంటి గోపీనాథ్ సార్ వాళ్ళ వైఫ్. ఇది మన జూబ్లీహిల్స్లో ఎలక్షన్లో తను ఓడిపోయింది కదా, తనేనా? అంటే తనేం చేసింది మీకు? తమ్ముడు ఫస్ట్ ఎలక్షన్స్కి ముందు ఇక్కడికి వచ్చారు, మా M block దగ్గరికి వచ్చారనమాట. నార్మల్గా వస్తారు కదా మాకు ఓటేయండి, వచ్చినప్పుడు మాట్లాడారు డాడీ, సో అండ్ సో తమ్ముడు వరల్డ్ గేమ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, కొరియా వెళ్ళాలి అని జస్ట్ ఇలా మాట్లాడారు. తర్వాత ఆఫీస్కి ఒకసారి పిలిపించినప్పుడు వెంటనే మ్యామ్ అంటే తానే పిలిపించారు, ఆవిడే పిలిపించారు. అంటే ఓడిపో ముందు పిలిపించిందా, ఓడిపోయిన తర్వాత పిలిపించిందా? ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత, మొత్తం ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఒకసారి పిలిపించారు. అసలు ఏంటి మా ప్రాబ్లం ఏంటి మొత్తం విన్నారు. నేను చేస్తానమ్మా అని ఒక మాట ఇచ్చారు మేడం. ఎలక్షన్స్ మొత్తం పాలిటిక్స్ మొత్తం క్లియర్ అయిన తర్వాత వెంటనే పిలిపించారు, కాల్ చేసి మమ్మీని డాడీని పిలిపించారు. వెంటనే 5 lakhs ఇవ్వడం జరిగింది మేడం. 5 lakhs ఇచ్చిందా? అది ఓడిపోయిన తర్వాత? అంటే ఎప్పుడు ఇచ్చింది ఓడిపోయిన తర్వాత? అంటే ఓడిపోయిన నెక్స్ట్ డే 3-4 days తర్వాత ఇచ్చేసింది. 3-4 days తర్వాత? అంటే 3-4 days తర్వాత తను అప్పుడు ఓడిపోయి బాధలో ఉంటది కదా, అప్పుడు ఎవరైనా ఇస్తారా అట్లా? అంటే మీరు తన 5 lakhs ఇచ్చినప్పుడు మిమ్మల్ని నమ్మి, అంటే మీరు తనకు ముందే తెలుసా, జస్ట్ ఎలక్షన్ వరకే తెలుసా?
మాకు మ్యామ్ ఫస్ట్ అసలు తెలీదు తెలియదు. అసలు ఎం బ్లాక్ వచ్చింది అప్పుడు అప్పుడు ఆ madam మ్యామ్ first అని time మాగంటి సార్ వాళ్ళ వైఫ్ అని అప్పుడు తెలుసు మాకు ఆవిడ. మాగంటి గోపినాథ్ వాళ్ళ వైఫ్ అని మీకు అప్పుడు తెలుసు. అప్పుడు తెలిసిందండి. సో అంతకుముందు మీకు వాళ్ళకి మీకు ఎలాంటి రిలేషన్ లేదు లేదు సార్, లేదు సార్. సో అంటే మిమ్మల్ని నమ్మి 5 lakhs ఇచ్చింది కదా, అప్పుడు మీరు ఏమనుకున్నారు చెప్పండి? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే ఇంతకు ముందు ఎవరు చేయలేదు, ఇంత హెవీ అమౌంట్ అయితే ఎవరు ఇవ్వలేదు. మమ్మల్ని ట్రస్ట్ చేసి, మేము చెప్పిన మాటకి ట్రస్ట్ చేసి, అసలు నార్మల్గా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అది తీసుకురండి, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఏమేమి మెడల్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ కావాలి, సర్టిఫికేట్స్ కావాలి, మెడల్స్ కావాలని అన్ని అడిగేవారు. మ్యామ్ అవి ఏం తీసుకోలేదు. జస్ట్ మా మమ్మీ మాట్లాడారు, మా డాడీ మాట్లాడారు, విన్నారు, ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మా బాధలు అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా తన బాధలో ఉండి కూడా మా బాధలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అన్న వెళ్ళడానికి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నిజంగా చెప్తున్నా అంటే, హానెస్ట్ చెప్తున్నా అంటే, మా దగ్గర 100 రూపాయలు ఒక రోజులు వెతుకున్న రోజులు కూడా ఉన్నాయి. మా దగ్గర 100 రూపీస్ కూడా లేవంత సిచ్యువేషన్ లో కూడా ఉన్నాయి. అంటే ఇంతవరకు అంటే ఓన్లీ తనే హెల్ప్ చేసింది కదా, అంతకుముందు మీరు ఎవరి దగ్గరికి అంటే వెళ్ళలేదా సపోర్ట్ చేయమని చెప్పేసి? చాలా అన్న ఒక పెద్ద పేరు ఉంది కానీ చెప్పదలుచుకోలేదు. ఒక పెద్ద బాక్సర్ ఆమెను అడిగితే సో ఎలా అలా చెప్పి ఏమి ఇవ్వలేదు. సో డీటెయిల్స్ అడిగారు ఏ సోన్స్ అని. కాంటాక్ట్ అయితే మాత్రం ఇప్పుడు దాకా అంటే తను ఒలింపిక్స్ లో ఆడిన, మీ స్పోర్ట్ ఒలింపిక్స్ లో ఉందా అని క్వశ్చన్ చేశారు మమ్మల్ని. బీయింగ్ అ ఛాంపియన్ మమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఓకే, డీటెయిల్స్ అన్ని అడిగారు. నేను స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర మాట్లాడతాను అని అన్నారు. కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యి మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇవ్వలేదు. ముగ్గురం అని తెలుసు, ముగ్గురం వెళ్ళాము, కానీ ఆవిడ చేయలేదు మాకు. నేషనల్స్కి వెళ్ళి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఒకసారి అన్న సునీత మేడంని కలిసారా? కలిసామన్నా. ఏమన్నది వచ్చిన తర్వాత? మ్యామ్ అయితే యాక్చువల్లీ ఒక్కరికైనా ఎక్స్పెక్ట్ చేసింది, నాకు వస్తా అనుకున్నాను నేషనల్స్లో, కానీ ముగ్గురికి రాగానే మ్యామ్ షాక్లో ఉన్నారు. ఇట్లా రావడం చాలా గొప్ప, అంటే లైక్ ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కరు రావడం గొప్ప నార్మల్ మెడల్స్. అలా ఒక్కొక్క ఏజ్ కేటగిరీలో నేను ఒక 2 సిల్వర్స్, చెల్లి వచ్చేసరికి 2 సిల్వర్ 1 బ్రాంజ్, తమ్ముడు 3 సిల్వర్ తీసుకొచ్చాడు. ఓకే, మెడల్స్ మేడం చూసిందా? చూసారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మంది ఇప్పుడు మీరు వెళ్ళారు మెడల్స్ చూపించారు కదా, చాలా మంది సోషల్ మీడియాలో ఆ మెడల్స్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేసినట్టు చాలా మంది సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసేసి వైరల్ చేసుకుంటారు కదా, చాలా మంది ప్రచారం చేసుకుంటారు కదా. అట్లా మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఆల్మోస్ట్ తను ఓడిపోయి 2 months 1.5 month అవుతుంది, ఇంతవరకు ఎక్కడ సోషల్ మీడియాలో రాలేదు వల్ల మీకు హెల్ప్ చేసినట్టు? మ్యామ్ ఒకటే చెప్పారు, మీరు చేయండి, నా పేరు బయటికి చెప్పకపోయినా పర్లేదు, మీరు చేయండి అని అన్నారు. అదొక్కటే ఇంకా మంచిగా అనిపించింది. మ్యామ్ అంటే నార్మల్గా ఎవరైనా డబ్బులు ఇచ్చేది కూడా పేరు కోసమే. మాకు పేరు వస్తుంది కదా, వీళ్ళకి ఇస్తే స్పోర్ట్స్ కదా, మేము కొంచెం పేరు తెప్పించుకోవచ్చు అన్నట్టు ఇస్తారు. మ్యామ్ అది ఆశించలేదు, మా బాధ చూశారు, మాకు సపోర్ట్ చేశారు మేడం. ఇట్లా ఎవరైనా హెల్ప్ చేస్తారా? లేదన్నా. అంటే మళ్ళీ మ్యామ్ మాకు ఆ స్పోర్ట్స్ మీద మళ్ళీ నమ్మకం కల్పించింది మేడం. అంటే మాకు హోప్స్ పోతున్నాయి, ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది. ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం కానీ మనీ ఫైనాన్షియల్గా అయితే ఎవరు రావట్లేదు, కాబట్టి డాడీ కూడా ఇంకా మానేసేయండి అని. సో మేము ఇంకా ఒక్క లాస్ట్ ట్రై, మ్యామ్ దగ్గర ట్రై చేద్దాము. మా సిచ్యువేషన్ ఆ రోజు మ్యామ్ ఇవ్వకపోతే మేము ముగ్గురం క్విట్ చేసేవాళ్ళం. నేను టైమింగ్ ఇచ్చాను అన్న, నార్మల్గా ఖేలో ఇండియాలో టైమింగ్ ఇచ్చాను 46 సెమీఫైనల్లో. సో ఇప్పుడు ఖేలో ఇండియాలో 3rd బెస్ట్ టైమింగ్ నాదే, టోటల్ ఇండియాలో మొన్న అయిన ఈవెంట్లో ఖేలో ఇండియాలో 3rd బెస్ట్ టైమింగ్ నాదే. అది మీరు నేషనల్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రభుత్వం నుంచి కానీ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి కాల్స్ ఇట్లా ఏం రాలేదా? లేదన్న, రాలేదు. బేసికల్గా ఈ వింటర్ స్పోర్ట్స్ గేమ్స్ అనేవి ఇండియాలో అంత స్కోప్ లేదన్న. ఇప్పుడు నార్మల్గా మనకి సమ్మర్ ఒలింపిక్స్లో మనకి చాలా మందికి మెడల్స్ చాలా అనుకుంటారు కదా, ఇప్పటివరకు ఇండియాకి వింటర్ ఒలింపిక్స్లో ఇప్పటిదాకా ఒక్క మెడల్ లేదు. పార్టిసిపేషన్స్ కూడా చాలా తక్కువ. అసలు ఇండియా చేయడం ఇప్పుడు అవుతున్న వింటర్ ఒలింపిక్స్లో కేవలం 2 మాత్రమే వెళ్ళారన్న. కానీ బయట దేశం కెనడా కావచ్చు, నార్మల్గా చైనా కావచ్చు, ప్రతి ఒక్క కంట్రీ నుంచి 130 మెంబర్స్ వెళ్ళారు. ప్రతి ఒక్క స్పోర్ట్లో ఉన్నారు, వింటర్ గేమ్స్ అని కావచ్చు, సమ్మర్ గేమ్స్ కావచ్చు. బట్ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చరికి చాలా వెనకబడి ఉన్నాం అన్న వింటర్ గేమ్స్లో. నాట్ ఓన్లీ వింటర్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్స్ లో కూడా. అదే అంటే అన్న ఇప్పుడు ఇండియాలో 2 గేమ్స్ అవ్వబోతున్నాయి అన్న. ఒకటి వచ్చరికి నేషనల్స్ అయిపోతున్నాయి, మనకి ఇప్పుడు ఓన్ ట్రాక్ ఉంది, ఐస్ స్కేటింగ్ ట్రాక్ ఉంది. సో దాని తర్వాత ఆగస్ట్లో మనకి ఓపెన్ ఏషియన్ గేమ్స్ అవుతున్నాయి. సో అందులో మనం స్పెసిఫిక్గా టైమింగ్ ఇచ్చామంటే, మనం తమ్ముడు జూనియర్ వరల్డ్ కప్ ఆడతాడు, నేను సీనియర్ వరల్డ్ కప్ ఆడతాను. సో తమ్ముడికి మెయిన్ వరల్డ్ కప్ అనమాట. తమ్ముడు జస్ట్ ఒక ½ సెకండ్ వెనకాల ఉన్నాడు అంతే. ఆ టైమింగ్ అఫీషియల్గా ఇచ్చేస్తే తమ్ముడు వెళ్ళిపోతాడు వరల్డ్ కప్ ఆడడానికి. సో తమ్ముడికి
మ్యామ్ ఇవ్వడం బట్టే ఆ టైమింగ్ ఇచ్చాడు. వచ్చారు లేకపోతే అసలు ఆ ఇచ్చేవాడు టైంలో ప్రాక్టీస్ కావాలి వాడికి. ఆ టైం మాకు ప్రాక్టీస్ కావాలి మ్యామ్, మేము బయటికి వెళ్ళాలి, కొరియా వెళ్ళాలి అని మాట్లాడడం కాబట్టి ఆవిడ ఇచ్చారు. వాడు ప్రాక్టీస్ చేశాడు, టైంకి దగ్గరలో ఉన్నాడు. ఎలక్షన్స్ ముందుకి మిమ్మల్ని మీరు అడిగారు, మీరు చెప్పారు. ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ డే ఓడిపోయిన తర్వాత మిమ్మల్ని పిలిపించుకొని అంటే మీ వల్ల కాదు, అంటే మా వల్ల కాదు అని వదిలేద్దాం అనుకున్న టైంలో మ్యామ్ వచ్చేసారు. అవును. ఇప్పుడు మీకు మేడం మాగంటి సునీత గారు హెల్ప్ చేశారు కదా. సో ఒకవేళ మాగంటి సునీత హెల్ప్ చేయకపోతే మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ హెల్ప్ చేయకపోయింటే మేము అక్కడే స్పోర్ట్స్ క్విట్ చేసేవాళ్ళము. అండ్ మ్యామ్ లాగా వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాము, సపోర్ట్ చేశారు. మ్యామ్ కంటే ముందు వెళ్ళాము, మ్యామ్ కంటే ముందు అడిగాం వేరే వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు మాకు. సో మాలాగా డిఫరెంట్ స్పోర్ట్స్లో ఆడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు. సో మేము విష్ చేసేది ఏంటి అంటే ఇండియాని మంచి లెవెల్లో తీసుకెళ్ళాలి. ప్రతి స్టేట్లో ప్రతి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. లైక్ మన తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, లైక్ డిఫరెంట్ స్పోర్ట్స్లో, కబడ్డీ కానీ, ఖోఖో కానివ్వండి, మా స్పోర్ట్ ఐస్ స్కేటింగ్ కానివ్వండి, రోలర్ స్కేటింగ్ కానివ్వండి. అలా ఫైనాన్షియల్గా సఫర్ అయిన వాళ్ళకి మన గవర్నమెంట్ హెల్ప్ చేస్తే ఇంకా మంచిగా ప్లేయర్స్ వస్తారు, ఇండియా బాగా రిప్రజెంట్ అవుతుంది, ఒలింపిక్స్లో ఆడొచ్చు అని మేము ఒకటే విష్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్కి వెళ్ళి వచ్చి మెడల్స్ తీసుకొచ్చారు కదా తెలంగాణకి. సో ఇది తీసుకొచ్చిన తర్వాత మీ రిలేషన్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమన్నారా? సో మెడల్స్ ఏం చేసుకుంటారు, మెడల్ వేసుకొని తిరుగుతారా? ఇదేమన్నా క్రికెటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే మాట వచ్చేసరికి ఇదేమన్నా క్రికెటా? మీరేమన్నా సచిన్ అనుకుంటున్నారా, విరాట్ కోహ్లీ అనుకుంటున్నారా కొట్టడానికి, ఏమైనా మెడల్స్ కొట్టడానికి? ఏదో అల్ల డబ్బా స్పోర్ట్ అంటారు. మెయిన్ ఏమైనా వస్తే ఈ స్పోర్ట్ కింద స్కోప్ లేదు ఇండియాలో. అవును, స్కోప్ లేదు, ఒప్పుకుంటాను. ఇప్పుడు ఏదైనా ఒలింపిక్లో మెడల్ కొట్టంగానే అందరూ తెలిసిపోతుంది కదా ఈ స్పోర్ట్ గురించి అనేది, ప్రతి ఒక్కరు అలానే చెప్తామన్నమాట. అంటే ఇంతమంది ఇట్లా అంటుంటే మీరు ఈ స్పోర్ట్స్ దీనిపైన ఐస్ స్కేటింగ్ చేయాలని మీరు ఇంకా అదే పట్టుదలతో ఎందుకున్నారు? సింపుల్ అన్న, ఫస్ట్ పివి సింధు ఎవరికి తెలియదు, నీరజ్ చోప్రా ఎవరికి తెలియదు. మొన్న ఒలింపిక్స్లో కొట్టడం బట్టి వాళ్ళ అసలు జావ్లిన్ అనే స్పోర్ట్స్ సగం మందికి తెలియదు. ఆయన కొట్టడం వల్ల ఆ స్పోర్ట్స్ అనేది ఇండియాలో ఆడతారు అని తెలిసింది. సేమ్ అలానే మేము ఒక పివి సింధు కావచ్చు, ఒక నీరజ్ చోప్రా కావచ్చు, యంగ్ జనరేషన్కి సపోర్ట్ చేయాలి. రిలేటివ్స్ అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ఎంత చెప్పినా వేస్ట్. సో మన చుట్టుపక్కల ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, పొలిటీషియన్స్ కానీ కొంచెం మా బాధ కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇండియాకి, మాకు మొత్తం ఇండియా డెవలప్ అవుతుంది అని. మన తెలంగాణలో స్కేటింగ్ రింగ్ అనేది లేదు కదా, అసలు మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? మేము స్కేటింగ్ రింక్ అసలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ రింక్ లేదు. ఎందుకంటే రోలర్లోనే ఎక్కువ రింగ్స్ ఉన్నాయి, కానీ వేరే స్టేట్స్కి వెళ్ళిపోయే వాళ్ళము, ఉత్తరాఖండ్ కానీ లేదంటే లదాఖ్ కానీ, ఢిల్లీలో అయితే చిన్న రింక్ ఉంది అక్కడ. అంటే మీరు ఇప్పుడు తెలంగాణ కాకుండా వేరే స్టేట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా, అప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా పంపించగలరా? పేరెంట్స్ అంటే మాతో పాటు వస్తారన్న, నాన్న రాడు, అమ్మ మా వెంటనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న ఏ గేమ్కి వెళ్ళినా కూడా మాతో పాటు అమ్మ ఉంటుంది. ఎందుకంటే మాకు బయట ఫుడ్ అనేది పడదు, నార్త్ అంత ఎక్కదు, మాకు తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మమ్మీ మాకు వండి పెడుతుంది అన్న. అంటే ట్రైనింగ్ ప్లేస్ అక్కడికి వచ్చి కూడా మమ్మీ అక్కడ కూడా వంట చేస్తుందా? అవును. మా అక్కే కాదు, మాతో పాటు ఇంకా ట్రైనింగ్ చేసే ఇంకో 30 మెంబర్స్కి 40 మెంబర్స్ కొండి పెట్టారు. మా కోచెస్కి టైంలో మా కోచెస్ వాళ్ళు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే ఇలా సరుకులు ఇచ్చిస్తాం మీరు వండుతారా అంటే మమ్మీ కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని అందరికి వండి పెట్టడం, హెల్దీగా ఫుడ్ తినాలి కాబట్టి. అక్కడికి వచ్చిన అందరి పిల్లల్ని కూడా మమ్మీ తన పిల్లలాగానే చూసుకుని ఫస్ట్ వాళ్ళకి పెట్టి మాకు పెట్టేది. ఏ పేరెంట్స్ అయినా కూడా ఫస్ట్ అంత దూరం పంపించాలంటే ఒప్పుకోరు. అలాంటిది మిమ్మల్ని తీసుకోవడం కాకుండా అంత దూరం వచ్చిన వాళ్ళందరినీ కూడా మమ్మీ చూసుకుందా అంటే చాలా గ్రేట్ రా. ఫస్ట్ మా పేరెంట్స్ లేకపోతే అదే అన్న, పేరెంట్స్ లేకపోతే అసలు ఇక్కడ దాకా వచ్చే వాళ్ళని కూడా కాదన్న. ఫస్ట్ ఏ పేరెంట్స్ పంపరు, ఫస్ట్ స్పోర్ట్స్ అన్న. అవును, భయపడతారు. ఫస్ట్ ఏ పేరెంట్స్ అయినా కూడా భయపడతారు, అరే ఇన్ని రోజులు పంపించాలన్నా కూడా భయపడతారు. కానీ డాడీ ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడొద్దు, ఫుడ్లో ఇబ్బంది పడొద్దు, మన ఇంటి ఫుడ్ తినాలి, అమ్మని కూడా తీసుకెళ్ళమని చెప్తాడు. అమ్మనే వస్తుంది మాతో పాటు ఎక్కువ. ఇంకోటి అమ్మ లేనప్పుడైతే నాన్న కూడా వండి పెడతాడు మాకు
నాన్న ఒక్కొక్కసారి అంటే అమ్మకన్నా నాన్న ఇంకా బాగుంటారు. మొత్తం అమ్మ నాన్న మొత్తం ఫుల్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ చేస్తారు, ఫుల్ సపోర్ట్. మా దగ్గర అమౌంట్ లేకపోవడం వల్లనే మాకు ఇంత ఇబ్బంది అయింది. ఒకవేళ అమౌంట్ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉండేది. అంటే ఇంకేమేమి ఉంటుంది? ఆల్రెడీ తమ్ముడు ఇప్పుడు వరల్డ్ కప్, జూనియర్ వరల్డ్ కప్కి వెళ్తున్నాడు కదా, మళ్ళీ మీకు అంటే ఇంకేం సపోర్ట్ కావాలి మీకు? తమ్ముడికి సునీత మ్యామ్ ఎలా అయితే హెల్ప్ చేశారో మాకు వేరే పర్సన్స్ నుంచి హెల్ప్ వస్తే ఇంకా మంచిగా ఆడగలుగుతాం మేము. అంటే ఏం హెల్ప్ కావాలి మీకు? లైక్ ఇప్పుడు తమ్ముడు ఎట్లయితే జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడుతున్నాడో నాకు కూడా 1 year ఛాన్స్ ఉంది జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్కి. సో నాకు 1 year టైం ఉంది ఆ జూనియర్ వరల్డ్ కప్ ఆడాలన్నా, టైమింగ్ ఇవ్వాలన్నా. దానికి నాకు చాలా ప్రాక్టీస్ కావాలి. దట్టు అన్నయ్య జూనియర్ వరల్డ్ ఆడలేకపోయాడు, డబ్బులు లేక ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయ్యి క్విట్ చేశాడు. వాడు టైమింగ్ ఇచ్చే దగ్గరలోనే ఉన్నాడు. అప్పుడు మంచి ట్రైనింగ్ ఇస్తే ఆడేవాడు. ఆ టైంలో ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మేము చాలా ట్రై చేసాం, సపోర్ట్ రాలేదు. సో అన్నయ్య సీనియర్కి ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు. ఓకే జూనియర్ ఆర్ సీనియర్ వాట్ ఎవర్, మెడల్ అయితే మెడలే కాబట్టి. సో అన్నయ్యకి సీనియర్ ఉంది, నాకు జూనియర్ 1 year ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే ముగ్గురం ఆడతాము, మెడల్ తెస్తామనే ఈ హోప్ అయితే మాకుంది. మేము కష్టపడతాము, ఇస్తాం, బెస్ట్ ఇస్తామని మాకైతే అది గట్టి నమ్మకం. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇంకెవరు సపోర్ట్ చేసినా కానీ ఇండియాకి, తెలంగాణకి అయితే ఒక మంచి పేరు తీసుకొస్తారు మీరు. డెఫినెట్లీ పక్కా, అదైతే ఇప్పుడు ముగ్గురం వెళ్ళాలంటే ఒక 30 to 40 lakhs పక్కా ఖర్చు అవుతుంది అన్నమాట. ఎందుకంటే అనేది సీనియర్ వరల్డ్ కప్, ఇద్దరు జూనియర్ వరల్డ్ కప్ ఉంది కాబట్టి మళ్ళీ కొత్త ప్లేట్ కొనాలి, అంత ఎక్విప్మెంట్ అంతా మళ్ళీ తీసుకోవాలి. ఎందుకంటే పాతది ఓల్డ్ అయిపోయింది అది. దాంతో మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేయాలంటే ఫైట్ చేయలేము, వాళ్ళతోటి కొత్తది కొనాలంటే 30 to 40 lakhs అయితే పక్కా. మా స్పోర్ట్స్ లో అయితే ఎక్విప్మెంట్ ఎంతైతే మనం ట్రైనింగ్ చేస్తామో ఎక్విప్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒక పర్సన్ ఉన్నారు, చెప్పాలనుకోవట్లేదు, బట్ ఆయన దగ్గరికి వెళ్ళాం మేము. సో ఇట్లా మాకు మెడల్స్ వచ్చాయి. ఆల్రెడీ మా గురించి తెలుసు, మేము కలవక ముందే ఆయనకి మేము స్పోర్ట్స్లో ఉన్నామని తెలుసు. సో పలానా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ పిల్లలు 3 స్పోర్ట్స్. అఫ్కోర్స్ టాపిక్ అందరికీ తెలిసిందే ఇది. సో ఒక రోజు వెళ్ళామన్నమాట. దానికి ముందు కూడా 3-4 times 4-5 times పైననే కలిసాను. అంటే ఎవరు తను? చెప్పాలనుకోవట్లేదన్న, అంటే తన పేరు చెప్పడం కూడా మీరు ఇష్టపడట్లేదన్న. సో నేను వెళ్ళాను. ఆ రోజు మీడియా సంథింగ్ వచ్చింది, చెప్పండి మేమే సపోర్ట్ చేసాము, మీకు ఒలింపిక్స్ వరకు తీసుకెళ్తాము, సీఎంని కల్పిస్తాము అనుకుంటా అన్నారు. నేను అంత ఇష్టపడలేదు. మమ్మీ వాజ్ లైక్ చెప్తావా, ఏమైనా సపోర్ట్ వస్తుందేమో చూద్దామని నేను అన్నాను. అది మా నాన్న కష్టము, మా నాన్న ఇంతవరకు కష్టపడ్డారు, ఇంత చేసి మా నాన్న కష్టం ఇంకో వాళ్ళకి ఎలా చెప్తాను నేను అని అన్నాను. ఓకే, డైరెక్ట్ ఆ పర్సన్తో అన్నాను. మీరు నేషనల్, ఇంటర్నేషనల్ వరకు వచ్చేది కదా, అంటే ఇప్పటి వరకు పేరెంట్స్కి ఎంత ఖర్చు ఉండొచ్చురా? పేరెంట్స్ కన్నా ఒక ఆల్మోస్ట్ ఒక 2.5 crores దాకా అయిందన్న. డాడీ మొత్తం ఏదైతే సేవింగ్స్ చేసుకున్నారో ఇల్లు కానీ ఏదైతే అమౌంట్ ఇక్కడ మొత్తం మాకే పెట్టేశారు డాడీ. 2.5 crores 2.5 crores పెట్టేశారు మొత్తం ఇప్పుడు దాకా. మా డాడీకి ఇష్టమైన పొలం కూడా అమ్మేసుకున్నాం అన్న. చాలా ఇష్టమైన పొలం ఇప్పటికి కూడా బాధపడతారు నైట్ పడుకున్నప్పుడు కూడా. అంటే ఇంత బాధపడతా అంటే ఎవరు ఆస్తులు అమ్ముకొని ఈ స్పోర్ట్స్కి రారు. సో అలాంటి మీ పేరెంట్స్ అంతగానో సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎందుకంటే డాడీకి నమ్మకం ఉంది, మేము ఇట్లా ఒలింపిక్లో కొడతాము, జూనియర్ వరల్డ్ కప్లో కొడతాము, నా పిల్లలకి ప్రాక్టీస్ ఉంటే చేస్తారని చెప్పి. సో మా నాన్న ఆలోచించినట్టు బయట పేరెంట్స్ కానీ డాక్టర్, ఇంజనీరే అవ్వాలి మా పిల్లలు, చదువు 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 ఉండాలి, ఉండద్దు అనట్లేదు. బట్ మీ పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, మీ పిల్లల్ని అర్థం చేసుకోండి. మీరు ఏ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అలానే చదువు కూడా ఇంపార్టెంట్, రెండు కావాలి. బట్ ప్రెషరైజ్ అయిపోతున్నారు ఈ మధ్య కిడ్స్ నౌడేస్. చైతన్య, నారాయణ స్కూల్స్ అని, కాలేజెస్ అని, చిన్నప్పుడు 4th class నుంచి IIT ప్రిపరేషన్ ఉండాలి. బట్ మరి అంత ప్రెషర్ చేయొద్దు పిల్లలకి. మా నాన్న, మేము చదవగలం, మాకు చదివే టాలెంట్ మా దగ్గర కూడా ఉంది. బట్ మా నాన్న మాకు స్పోర్ట్స్లో కూడా నాలెడ్జ్ ఉందని అది గమనించారు. చదువు ఎవరైనా చదువుతారు, ఇప్పుడు పట్టిలు కొడితే ఎవరికైనా వచ్చేస్తుంది. డిగ్రీ వచ్చేస్తుంది అన్న, కానీ ఒక్కసారి ఏజ్ పోతే కష్టం. ఒక్కసారి 19 ఏజ్ 18 ఏజ్ అది మళ్ళీ తిరిగి రాదు. ఏజ్ మళ్ళీ కష్టం, మళ్ళీ ఆ స్పోర్ట్ ఆడాలన్నా కూడా కష్టం. మనకి ఒక సర్టెన్ ఏజ్ దాకా ఆడాలంటే కూడా మనకి కూడా అంతే. మామూలుగా ఏ గేమ్ అయినా కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది చూసావన్న, ఆ లిమిట్ దాటితే చాలా కష్టం. సో అందుకే మన ప్రయత్నం. 2.5 crores అంటే మీకోసం నాన్న అంటే ఖర్చు పెట్టారు కాబట్టి ఆ టైంలో మీ అమ్మ ఎంత బాధపడి ఉండొచ్చు. నువ్వు ఎట్లాగో జూనియర్ వెళ్తున్నావు కాబట్టి సో నువ్వు కంపల్సరీ మీ నాన్న పేరు నిలబెట్టాలి నువ్వు. ఎందుకంటే 2 కోట్ల రూపాయలు మీకోసం వాళ్ళు లాస్ అయ్యారంటే, మీకోసం ఖర్చు చేశారంటే రిలేషన్స్ దగ్గర వాళ్ళు చాలా చులకన అయిపోతారు. మమ్మీ గోల్డ్ కమ్మలు, తాలిబొట్టు
అన్ని అమ్ముకొని డాడీది పొలం అమ్ముకొని, ఇల్లు లేదు, డాడీకి సర్వీస్ చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి ఇంకా 3.5 4 ఇయర్స్ ఉంటుంది డాడీకి సర్వీస్. మేము ఇప్పుడు అన్నకి 19, నాకు 18, తమ్ముడికి 16, యంగ్ ఏజ్ మాది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్. అంటే ఎలా అంటే వేస్తే ఒక అడుగు ముందేస్తే మంచి స్టేజ్ వెళ్ళిపోతాము, లేదు ఎవరు సపోర్ట్ చేయరు అంటే ఇంకా నాశనం మాది. ఇంకా చాలా డౌన్ఫాల్ అయిపోతాం అన్న, చాలా సఫర్ అవుతాం. ఇంకా మీకైతే డబ్బు పైన ఎట్లాంటి ఆశ లేదు, లేదండి. మెడల్ కొట్టాలి, తెలంగాణకి ఇండియాకి పేరు తీసుకోవాలి తప్ప మీకైతే డబ్బు పైన ఎలాంటి ఆశ లేదు. డాడీ కూడా ఒకటే అనేవాడు, ఒలింపిక్స్ లో నిలబడి ఇండియా ఫ్లాగ్ పట్టుకోవాలి, నా పేరు చెప్పాలి మైక్ మీద అని. అంటే అదొక్కటి చాలు. ఆ ఒక్క వర్డ్ చాలు డాడీ. ఆ 2.5 కోట్ల ధైర్యం మీరు ఆ ఫ్లాగ్ పట్టుకొని నిలబడి మీ నాన్న పేరు చెప్తే మీ నాన్నకి చాలా వచ్చేస్తుంది. ఆ ఉన్న ధైర్యం మొత్తం తిరిగి తెప్పిస్తుంది. నాకైతే ఇంకా హోప్ ఉంది మా తమ్ముడు ఈసారి వరల్డ్ కప్కి క్వాలిఫికేషన్ టైం ఇస్తాడని. ఎందుకంటే చాలా లాస్ట్ టైం ఈ లాస్ట్ ఇయర్లో జస్ట్ ఒక 1 సెకండ్లో పోయింది తమ్ముడిది. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈసారి తప్పకుండా మా తమ్ముడు వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ అవుతాడు, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను కూడా ట్రైనింగ్ ఇస్తాను అప్పుడప్పుడు మా తమ్ముడికి, ఆ నమ్మకం నాకుంది. ఈసారి మా తమ్ముడు ఎలా అన్నా వరల్డ్ కప్. పాపం బక్కోడు కష్టపడుతున్నాడు చాలా. నువ్వు ఎట్లయినా మీ నాన్న పేరు నిలబెట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది 1 lakh ఉంటుంది. 1,25,000 లోపల మళ్ళీ బేరింగ్స్ కూడా. ఇవన్నీ లోపల బేరింగ్స్ అని వీల్స్ అని 1 lakh ఉంటుంది. 1,20,000. ఇది వచ్చేసరికి మనకి 2.50 ఉంటుంది అన్న. 2.50 2,50,000 ఉంటుంది. 2,50,000. యాక్చువల్లీ తమ్ముడు దగ్గర ఇప్పుడు మంచి మంచి ఎక్విప్మెంట్ ఉంది. మేడం సునీత మేడం వల్లనే ఎక్విప్మెంట్ కొన్నాడు. ఇప్పుడు కొనిచ్చింది సొంత మేడం మేడం వల్ల మేడం ఇచ్చిన అమౌంట్ వల్లనే తమ్ముడు బూట్ కొన్నాడు, టైమింగ్ ఇవ్వగలనే ఆ మేడం వల్లనే. పాత దాని మీద అంత టైమింగ్ ఇవ్వలేకపోయాడు, కింద పడుతూ అలా దెబ్బలు తగలడం ఎక్కువ ఉంటాయి. మేడం ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం వల్ల నాకు బ్లేడింగ్ కప్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ రోజు సపోర్ట్ చేసినందుకు ఈ రోజు నువ్వు జూనియర్ వరల్డ్ కప్ దగ్గరలో ఉన్నాడు, ఆ క్వాలిఫికేషన్ టైం దగ్గరలో ఉన్నాడు, చాలా క్లోజ్లో ఉన్నాడు. కానీ పర్సనల్గా అయితే వీళ్ళు ఈ 5 members మాకు వచ్చే ఉన్నారు. ఖదీర్ సార్ కావచ్చు, అబ్బా సార్ కావచ్చు, సియోక్ సార్, సుమిత్ సార్, అలానే నోయల్ సార్, వీళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ నాకు స్ట్రెంత్ ఉంది, ఎక్కడ నేను వీక్ ఉన్నాను, చాలా హెల్ప్ చేశారు. వీళ్ళు హెల్ప్ చేయకపోతే నేను అసలు ఇంకా పికప్ అయ్యేవాడిని కాదు. ఎలా అయితే మా ఇంకొక రీజన్ టైమింగ్ రావడానికి ఇంకో రీజన్ మాకు వచ్చేసారు. ఇంకొక రీజన్ కూడా కోచెస్ మాకు ఆ టైమింగ్ రావడం కానీ, ఆ టైమింగ్ క్లాక్ చేయడం కానీ, జూనియర్ వరల్డ్ కప్కి వెళ్ళడం కానీ. ఫైనాన్షియల్గా అయితే సునీత మేడము, కోచెస్ ప్రకారంగా అయితే ఈ 5 members. ఓకే, ఇప్పుడు కోచెస్ లేకపోయినా మీరు ఇక్కడ దాకా వచ్చేటోళ్ళు కాదు కదా. లేదు ఎలా అయితే పేరెంట్స్ సపోర్ట్ చేశారో, సునీత మ్యామ్ సపోర్ట్ చేశారో, కోచెస్ కూడా ఉన్నారు. లైక్ పుష్ చేయడం కానీ, స్పోర్ట్స్లో ఉన్నప్పుడు అంటే మేము చేయలేకపోతున్నాము, మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు టైమింగ్ ఉన్నప్పుడు సపోర్ట్ బాగా చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నాకు ఒక్కోసారి అనిపించేది నేను ఆపిస్తే బాగుండు అని. బట్ ఈ ఏవైతే ఉన్నారో సియోక్ సార్ కావచ్చు, సుమిత్ సార్ కావచ్చు. అంటే ఎందుకు అనిపించింది నీకు ఆపేస్తే బాగుంది? ఎందుకనిపించింది అంటే అమౌంట్ కదన్న, నార్మల్గా అంత పెట్టుకోలేము కాబట్టి. తమ్ముడు పికప్ అవుతున్నాడు, నేను కూడా పికప్ అవుతున్నా, ఇద్దరు ఒకరు డ్రాప్ అయిపోవాలి. సో నేను డ్రాప్ అవుతా అనుకున్న సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళు హెల్ప్. డ్రాప్ అయితే తమ్ముడు ముందుకు వెళ్తాడు అని చెప్పేసి తమ్ముడు చాలా ముందుకు. కానీ వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఫైనల్స్ గా చాలా హెల్ప్ చేశారనమాట. నార్మల్ గా మనం కోచింగ్ ఫీజ్ కడతాం కదా, ఆ ఫీజ్ కూడా ఇప్పటిదాకా మేము ఆల్మోస్ట్ ఒక 6-7 months కట్టలేదు. అది కట్టకుండా ఇప్పటిదాకా అడగలేదు. కానీ అదే మమ్మల్ని పుష్ చేస్తారనమాట, నువ్వు చేయగలవు, నీ దగ్గర టాలెంట్ ఉంది, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. మామూలుగా స్కూల్లో కాలేజీలోనే ఫీజు కట్టకపోతేనే గేట్ లోపలికి 6-7 months ఫీజు కూడా కట్టలేదు మేము ఆల్మోస్ట్. అయినా కూడా మీకు ఉన్నప్పుడే వేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు ఆ సిచ్యువేషన్తో వచ్చారు కూడా. వాళ్ళకు కూడా చాలా ఈ ఇబ్బంది అయిందనే అది ఫేస్ చేసిన కాబట్టి వాళ్ళకి ఆ బాధ వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఇంకా వాళ్ళు కూడా ఎక్సలెంట్ ప్లేయర్స్. వాళ్ళ పూణేలో వాళ్ళ పాలిటిక్స్ వల్ల వాళ్ళు కూడా ఆగిపోయారు వాళ్ళు కూడా.